ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 30వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి పాడ్యమి జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుండి జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి తిథి శుక్లపక్షం విద్య జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుండి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం జనవరి 29వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం ధనిష్ట జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7 గంటల 17 నిమిషాల నుండి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం శతభిషం జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల వరకు. కరణం భవ జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 11 నిమిషాల వరకు. బాలవ జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4 గంటల 11 నిమిషాల నుండి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాల వరకు. కౌలవ జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు. వారం గురువారము. ఈ రోజు పండుగలు మరియు వ్రతాలు మాఘ గుప్త నవరాత్రి. సూర్యోదయము ఉదయం 6 గంటల 52 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. చంద్రోదయము జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7 గంటల 27 నిమిషాలకు చంద్రాస్తమయం అదే రోజు సాయంత్రం 7 గంటల 6 నిమిషాలకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. యమగంట కాలం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 16 నిమిషాల వరకు. గుళికా సమయం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 11 గంటల 21 నిమిషముల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషముల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల నుండి 11 గంటల 1 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 32 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 3 నిమిషాల వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 6 గంటల 35 నిమిషాల వరకు మకర రాశి గుండా ప్రయాణిస్తారు. దిశాశూలం దక్షిణ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది, లేదంటే నష్టం వాటిల్లవచ్చు. ఈ రోజు ఎవరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే ఈ రోజు ఇచ్చే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోజు చిక్కుకున్న డబ్బును కూడా తిరిగి పొందడంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభ రాశి వారికి ఈ రోజు భార్య పిల్లలతో తగాదాలయ్యే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే కోపంతో తప్పుడు నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది, లేదంటే తర్వాత నష్టపోవాల్సి వస్తుంది. అన్నదమ్ముల మధ్యన తలెత్తిన సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి ఈ రోజు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సీనియర్ సభ్యుల నుండి పుష్కలంగా మద్దతునైతే పొందుతారు. మనసులో పోటీ భావన ఉంటుంది. అయితే ఈ రాశి వారు తమ పనిలో యజమానితో వాదించడం అనే విషయాన్ని మానుకోవాలి. ఈ రోజు కుటుంబ సభ్యులతో లేదా సహోద్యోగులతో అపార్థాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వీలైనంత వరకు ప్రశాంతంగా మరియు సంతోషంగా పనిచేసేటందుకే ప్రయత్నించండి. జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి సహజమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వీలైతే తెలివిగా వ్యవహరించేటందుకే ప్రయత్నించండి. మాటల్లో మాధుర్యాన్ని కోల్పోకండి. కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంగా దీనిలో మీ అభిప్రాయం పరిగణించబడుతుంది. కొన్ని రకములైన కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామి నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వ్యాపారవేత్తలు దూకుడుగా ఉండడం మానుకోవాలి. తమ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపార మనస్తత్వంతో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారు కార్యాలయంలో ఎవరితోనైనా కఠినంగా మాట్లాడకుండా ఉండాలి, లేదంటే వివాదాలతో పాటు ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంటుంది. సామాజిక మరియు రాజకీయ స్థాయిలో ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులను సృష్టించవచ్చు. మీరు ఈ కాలంలో మీ పనిని కూడా పూర్తిగా చేయలేరు. అయితే గందరగోళానికి గురి కాకుండా
ప్రశాంతంగా ఉండేటందుకై ప్రయత్నించండి. విద్యారంగంలో ఉన్నవారు ఈరోజు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. ఏదైనా సరే అతిగా ఉండటం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండేటందుకై ప్రయత్నించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొంత సవాలుగానే ఉంటుంది. అయితే ఈ కారణంగా మీరు ప్రయాణం చేసే సమయంలో ఎవరితోనైనా కొంచెం వాగ్వివాదాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. సహోద్యోగుల నుండి వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారితో కూడా పనిచేసే వారితో కొంతపాటి వ్యతిరేకత కనపడుతుంది. కొత్త పనులు ప్రారంభించేటందుకు ఈరోజు తొందరపడకూడదు. కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. భార్యా పిల్లలతో కొంత వాగ్వివాదం చోటు చేసుకోవడం వల్ల మానసిక పరిస్థితి ఈరోజు అంత బాగుండదు. పిల్లలు వారి చదువు విషయంలో ఈరోజు జాగ్రత్తగానే ఉంటారు. అయితే మనసులో వృషభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నించు. ఈరోజు సకాలంలో పని పూర్తి చేయకపోతే నష్టం వాటిల్లవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కంటి సమస్యతో కొంత ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ రాశి వారు భారీ ఆహారాన్ని తీసుకోవడం మానివేయాలి. బరువు పెరగడం వలన శారీరకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీని ప్రభావం మీ మానసిక ఒత్తిడిపై కూడా పడుతుంది కాబట్టి అతిగా ఏది ఆలోచించకండి. ఆహారాన్ని మితంగా తీసుకునేటందుకు ప్రయత్నించండి. ఈరోజు దాన ధర్మాల్లో వృషభ రాశి వారు మంచి పేరును సంపాదిస్తారు. ఇంటి పనులు పూర్తి చేసే ప్రయత్నంలో ఈ రోజు బిజీగా ఉంటారు. మరికొంతమంది వృషభ రాశి వారు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసేటందుకై ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు ఇష్టదైవాన్ని పూజించి అనాథ పిల్లలకు ఏదైనా ఆహారాన్ని పంచిపెట్టండి. మీకు శక్తి ఉంటే గనుక పేదలకు బట్టలు దానం చేయండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. వృషభ రాశి విద్యార్థులు చదువులో నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో సమస్యలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీలైతే ఈ రోజు తెలుపు రంగు దుస్తులను ధరించేటందుకే ప్రయత్నించండి. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. గురువారం నాడు గురువు అనుగ్రహం కొరకు శ్రీ దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవాలి. ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాన్ని సందర్శించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించాలి. గురువారం నాడు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, తాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ బలం కొరకు గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.